ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ ప్రళయం అన్న మాటతో అమెరికా, యూరోప్ దేశాలు, ప్రపంచంలోని అనేక దేశాలు, కడక భారతదేశం కూడా, ఇందులో ఉన్న మీడియా వాళ్ళు, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, ఒక TV9, ఒక TV5, ఒక iNews, ఒక జెమిని, ఒక తేజ, ఒక ETV2, ఇలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఎన్నో టీవీ ఛానల్స్ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళందరూ 2012 డిసెంబర్ 21కి యుగాంతం అయిపోతుందని మార్చి నెల నుంచి ఈ సంవత్సరం వదలగొడుతున్నారు. శాస్త్రవేత్తలు చెప్పారు, లేదు ఏదో దేశానికి చెందిన మయన్మార్ క్యాలెండర్ చెప్పింది, అందులోనే బైబిల్ కూడా చెప్పేసింది అని బుక్ ఆఫ్ రెవల్యూషన్ పుస్తకాన్ని చూపించి ప్రపంచం నాశనం అయిపోతుంది అన్నారు. 2012 డిసెంబర్ 21. ఏమండి, వెంటనే నేను సవాలు విసిరాను. వెంటనే సవాలు విసిరాను ఈ మీడియాకి. చూశారు కదా సవాల్ ఎలాగుందో. కొన్ని మీరు ఏమైనా న్యూస్లో ఈ టీవీ వాళ్ళు 9 వాళ్ళు కానివ్వండి, 1 వాళ్ళు కానివ్వండి, 2 వాళ్ళు కానివ్వండి, ఈ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా పిడి సుందరరావు గారు బైబిల్ ప్రకారంగా 2012 డిసెంబర్ 21 యుగాంతం కాదంటున్నాడు ఆయన అని ఆయన కౌంటర్ వేస్తున్నారు దీని మీద అని చెప్పారా? ఏమండి, ప్రతి చోట ఈ సవాల్ని ఎందుకు వేస్తున్నామంటే వాడు చెప్పటం లేదు. టీవీ వాళ్ళు ఎందుకు చెప్పాలి? బైబిల్ గొప్పదని చెప్పాలి కదా. సవాల్లోనూ నేనేమన్నా జరగదు అన్నాను. జరగదు అన్నప్పుడు మరి అది వెంటనే ప్రకటించాలి. కౌంటర్ కదా నేను వేసింది. వాళ్ళు ప్రకటించిన ప్రకటనలు తప్పని చాలా సౌమ్యంగా నేను అన్నట్టుగా లేదు కదా, చాలా రఫ్గా మాట్లాడాను. రఫ్గా ఎందుకు మాట్లాడానని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి రోషం వస్తుందని, పౌరుషం వస్తుందని, తప్పనిసరిగా వాళ్ళు సిగ్గుతోనైనా నా దగ్గరికి వస్తారు అని అనుకున్నారు. కానీ ఇన్ని బహిరంగ సభలలో ఇవన్నీ ఉట్టి నాటకాలు, బూటకాలు, ప్రజల్ని మోసగిస్తున్నారు వీళ్ళంతా ఈ మీడియా వాళ్ళు అని నేను చెప్పాను కదా. చెప్పొచ్చు కదా, ప్రకటించవచ్చు కదా వాళ్ళ మీడియాలో. ఎందుకంటే క్రిస్టియానిటీ అంటే ఈ మీడియాకి పడదు. ఇకపోతే మరొక విషయం చెప్పమంటారా మీకు? ఇంటర్నేషనల్గా ఈ డూమ్స్ డేని సవాల్ చేసినటువంటి వారు మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. పోనీ మిగిలినటువంటి వ్యాపార సంబంధమైనటువంటి, లోక సంబంధమైన ఛానల్స్, TV9 వాళ్ళు, ITV వాళ్ళు, లేకపోతే ETV2 వాళ్ళు, మిగిలినటువంటి న్యూస్ ఛానల్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు? మన క్రిస్టియన్ ఛానల్స్ మనం ఉన్నాం కదా, పదండి మనం సుందరరావు గారి దగ్గరికి వెళదాం. అవి అవునంటున్నారు, మన సుందరరావు గారికి ఇచ్చినటువంటి మనం కాదని ప్రకటనలు ఇద్దామని ఆరాధన, శుభవార్త, రక్షణ, గాడ్ ఛానల్, మిరకలు, వీళ్ళంతా ఎక్కడికి వీళ్ళు కూడా వాళ్ళలాగే సొమ్ము చేసుకునే దోపిడి దొంగలు. ఈ క్రిస్టియన్ ఛానల్స్ అనుకున్నారు మీరు వీళ్ళని.
అంటే ఇప్పటికొచ్చి ఏ ఛానల్ వాడు కూడా ముందుకొచ్చి ఈ ఛాలెంజ్, వాళ్ళు యేసు ప్రభు గురించి, బైబిల్ గురించి టీవీలో ప్రసారం చేయాలి గొప్పదని. అదే కదండి నా పోటీ అది చాలా తక్కువ అండి. మరి నేను 2 కోట్ల రూపాయల బిల్డింగ్ ఇచ్చేస్తానన్నానండి. మరి ఇది ఎంత ఎక్కువ అండి? 2 కోట్ల రూపాయలు విశాఖపట్నం, పెద్ద పేరు, రాష్ట్రంలో పేరున్న ఒక గొప్ప గ్రేటర్ సిటీ అన్నారు దాన్ని. హైదరాబాద్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అతి పెద్దది విశాఖపట్నం. ఒక విధంగా హైదరాబాద్ కూడా పనికిరాదు విశాఖపట్నం దగ్గర. ఆ వాతావరణం అలాంటిది, పీస్ఫుల్, మరి మంచి బంగాళాఖాతం, సముద్రం, మంచి కొండలు, మంచి తోటలు, ఎంత ప్లాన్డ్, ఎంత చక్కని అందమైన పట్టణం. అలాంటి పట్టణంలో 2 కోట్ల రూపాయలతో కట్టిన బిల్డింగ్ ఎక్కడుందనుకున్నారు? నేషనల్ హైవే పక్కనే ఉంది. వాడు పెద్ద స్టూడియో కట్టేసుకోవచ్చు అక్కడ. స్టూడియో వాళ్ళు ఎవరైనా 2 కోట్ల రూపాయల భవనాన్ని నేను ఇచ్చేస్తాను అని అన్నాను ఫ్రీగా. నేను ఓడిపోతే వదిలేస్తాను. ఏమంటే ఇప్పుడు నేను గెలిస్తే వాళ్ళ స్టూడియో రాసిమ్మన్నానండి నేను. ఆ TV9 వాడి స్టూడియో కానీ, ETV2 వాడి స్టూడియో కానీ, ITV వాడి స్టూడియో కానీ, వీళ్ళ స్టూడియోలు రాసిమ్మన్నానా? బైబిల్ గొప్పదని చెప్పండారా అన్న. ఏమండి 10 లక్షల రూపాయలకి 10 రూపాయలకి ఉన్నంత తేడా అండి. మా టీవీలో మాట్లాడాను, TV9లో మాట్లాడాను డావెన్సీ కోడ్ మీద. మా టీవీలో మిలేనియం మహనీయులు దొంగలని మాట్లాడాను. TV9లో ఏమండి మరి డావెన్సీ కోడ్ సవాలన్నాను. TV5లో ప్రపంచ దేశాల భవిష్యత్తు మాట్లాడాను. అప్పుడు ఎంత తీసుకున్నారో తెలుసండి? ఒక ఎపిసోడ్కి ఒక 50,000 నుంచి 1,15,000 రూపాయలు అడిగారండి. 27 minutes, 27 నిమిషాలకి 50,000 నుంచి 1,15,000 రూపాయల వరకు అడిగారు. ఏమంటే నేను చెప్పే మాటలు ఏమైనా తప్పుగా ఉన్నాయా అండి? ప్రపంచానికి మెలకువ నేర్పించి ది బెటర్ సొసైటీకి సంబంధించిన సమాజాన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? అసలు మార్పు అనేది ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి అంటున్నానే. అంటే అదే కదండి నేను చెప్పేది. ఇప్పుడు బెటర్ సొసైటీ ముసుగులో ఈ టీవీ ఛానల్స్ అన్నీ ఏం చేస్తున్నాయండి? మిడ్నైట్ మసాలా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, ఏమండి ఆట కావాలా పాట కావాలా, పట్టుకుంటే పట్టు చీర, ఏమండి. ఇక ఈ న్యూస్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? కెమెరాలు పట్టుకొని ఆ సినిమా యాక్టర్ల చుట్టూ తిరుగుతారు. వాళ్ళు పెద్ద దోపిడి దొంగలాళ్ళు. ఏమండి అవునా కదా చెప్పండి? ఒక సినిమా వేయాలంటే ఒక్కొక్కడికి 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఇవ్వాలటండి. నేను విని ఆశ్చర్యపోయాను. ఇంతకీ 2 hours ఈ సినిమాలో నిజంగా హీరో నటన ఒక అర్ధగంట కంటే ఎక్కువ ఉండదు, లేదా 30 గంట, అంతే కదండి. మన కళామ తల్లికి సేవ చేస్తున్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒకప్పుడు నాటకాలు పెద్దాపురం వేసేవారు, భోగం వాళ్ళు అనేవారు వెళ్ళినాయి. అక్కినేని నాగేశ్వరరావు అని ఈరోజు మధ్య రిటైర్ అయిపోయాడు మన తెలుగు ఫీల్డ్లో. ఆడదాని వేషం ఇచ్చేవారు పాపం, మగాడి వేషం ఇవ్వక. అప్పుడు వీధి నాటకాలు వేసుకునేవారు వీళ్ళంతా. నాటకాల బృందం అంతే కదండి. వీళ్ళని ఏమనేవారు? డ్రామా డ్రెస్సర్ ట్రూపు. ఇప్పుడు ఇది ఏమైపోయిందండి? ఫిల్ము ఇండస్ట్రీయా, కర్మాగారమా, పరిశ్రమ. ఆ మధ్య ఒకడు నార్త్ ఇండియన్ మినిస్టర్ ఒకడు మాట అన్నాడులేండి, చెప్పమంటారా? షోలే సినిమానట పాఠ్యపుస్తకాల్లో పాఠంగా పెట్టేయాలట. ఏ సినిమానే? షోలే. అంటే మన ఇండియన్స్ ఎంత దిగజారిపోయారో చూడండి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ వాడు పాఠాల్లో పెట్టాలంటాడు. ఒక రచయిత
వాడి కథను పాఠాల్లో పెట్టాలంటాడు ఒక ప్రొడ్యూసరు, వాడు సినిమాని పాఠాల్లో పెట్టాలంటాడు. ఇదంతా ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ. అబ్బో, చాలా పెద్ద 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 పథకమే వేశారు వీళ్ళంతా. ఏమంటే మన కుమారుడు సునీల్ మాట్లాడుతూ, ఒక్కొక్క యాక్టర్ దగ్గర ఎంత ఉందనుకుంటున్నారు మీరు? 100 కోట్లు 1000 కోట్లేనండి. సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, ఈ స్టార్లు ఆ స్టార్లు అని పిలువబడతారు చూసారా? పీపుల్ స్టార్ అట, రెబల్ స్టార్ అట, మున్సిపాలిటీ స్టార్ అట, రకరకాల స్టార్లు ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళ దగ్గర 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. పాపం మన కర్నూలు వాసులకు విపత్తు సంభవించింది కదా, మీరంతా తెలుసు. వీళ్ళంతా స్టార్ నైట్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారండి. ఈ ప్రోగ్రాం నేను రిలీజ్ చేస్తానని TV9 వచ్చాడు, గెంతుకొని అక్కడికి. TV9 ప్రసారం చేశాడు. ఏమండి, ఇంతకీ వీళ్ళు కలెక్ట్ చేసిన సొమ్ము ఎంతనైనా సునీలు 5 కోట్లండి. వచ్చిన వాళ్ళు ఎవరు ప్రోగ్రాంకి? అంతా కోటీశ్వర్లు. అందులో మన సీఎం గారు కూడా దివ్యమంగళ రూపాన్ని చూపించాడు అక్కడికి వెళ్ళి. ఎవరు? రోషయ్య గారు. ఏమండి, ఏంటండి బాబు నేను ఇలా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? సమాజానికి సత్యం చెప్పాలి. సమాజానికి ఏం చెప్పాలి? వాక్యం. సత్యం అంటే ఏమనుకున్నారు? వాక్యం. ఇంతకీ దండింది ఎంత? వచ్చిన వాళ్ళంతా లక్షాధికారులే టికెట్ కొనుక్కొని. దండిన సొమ్ము ఎంత? 5 కోట్లు. అక్కడ కనిపించిన వాళ్ళంతా సినిమా స్టార్స్. ఒక సినిమాకి 100 కోట్లు లేకపోతే 50 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్లు, అందులో నటించే యాక్టర్లు, పిల్ల యాక్టర్లు, పెద్ద యాక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, డ్యాన్స్ డైరెక్టర్లు అందరూ వచ్చారు. అందరూ వచ్చి మొత్తం ఇచ్చిందంతా ప్రజలకి, పాపం కర్నూలులో వరద బాధితులకి 5 కోట్ల 5 కోట్ల. దేవుని పిల్ల. వీళ్ళ చుట్టూ మీడియా వాళ్ళు కెమెరా పట్టుకుని తిరుగుతారండి. సినిమా వార్తలు. ఇది అవసరమా అండి? అవసరమా? సినిమా వార్తల్లో ఎలాంటి సినిమాలు పతాక స్థాయికి వచ్చాయండి? ఒకటి చెప్పండి. ఇడియట్, మరొకటి పోకిరి, మరొకటి దేశానికే ముదురు, మరొకటి ఖతర్నాక్, మరొకటి పోరం బోకు, మరొకటి పోకిరి, మరొకటి కంత్రి, మరొకటి రాస్కెల్, మరొకటి ఏమండి? ఏమి నీతి పాఠాలండి బాబు. ప్రతివాడి చేతిలో కత్తి, తుపాకీ, నరకడాలు, చంపేటాలు, వైలెన్స్. ఏమండి చూసారా? వీళ్ళ గురించి మీడియా వాళ్ళు ఏం చేస్తారండి? చెగ చూపించేస్తారండి వీళ్ళ గురించి. ఏమండి ప్రపంచ ప్రజలను భయాభ్రాంతులు చేసే ఆ హాలీవుడ్డు, ఆ డట్టి ఫెలో యుగాంతం అనే సినిమాకి పునాది వేసాడండి. అసలు హాలీవుడ్లో ప్రారంభమైందండి ఈ చెత్తంతా. హాలీవుడ్లో వాడు ఏం చేశాడంటే, మన దేశంలో మీడియా వాళ్ళు ఎలాగైతే సినిమా యాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారో, హాలీవుడ్లో కూడా ఆ న్యూస్ మీడియా వాళ్ళు ఆళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. తిరిగి ఈ మీడియా వాళ్ళు హాలీవుడ్లో ఉన్నటువంటి ఈ సినిమా తీసే ప్రొడ్యూసర్సు, స్టాఫ్, ఈ హాలీవుడ్లో ఉన్నటువంటి ఈ స్టాఫ్, అక్కడున్న అమెరికాలో ఉన్న మీడియా ఇద్దరు కుమ్మక్కయ్యారండి. కుమ్మక్కయ్యి ఈ దౌర్భాగ్యపు న్యూస్ బయటకు వచ్చేసింది. ఇదండి అసలు కథ. 2012 యుగాంతం అయిపోద్ది. డిసెంబర్ 21 కన్ఫామ్ చేసేయండి మీరు ముందు. ఇది సినిమాకు ముందు వచ్చినటువంటి న్యూస్, మీరు గమనించండి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది 2012 డిసెంబర్ 21. మన ఇక్కడ కొత్తగూడెంలో కూడా చూసాం వాల్ పోస్టర్. అంటే ప్రతి చిన్న పల్లెకు కూడా ఈ సినిమాని తీసుకువెళ్ళిపోతున్నారంటే ప్రపంచ దేశాలలోని మరి డిస్ట్రిబ్యూటర్స్ ఎంత ఎగబడ్డారో చూడండి వీళ్ళ గురించి. అంటే అప్పటికే ఈ సినిమా నిర్మాతలు కోటాను కోట్ల రూపాయలు సంపాదించేశారండి ఈ సినిమా తీసి. సినిమా సంగతి దేవుడు ఎరగండి.
ఇప్పుడు చాలామందికి బెంగ పట్టేసిందండి. ఇప్పుడు నేను దిగానండి, రోడ్డు మీదకి కారు ఎక్కడానికి వచ్చాను. ఇద్దరు బాబులు మరి రమ్మన్నాను వాళ్ళే. ఇద్దరు పిల్లల్ని అడిగాను, సార్ నమస్కారం సార్. ఏంటి నాయనా అన్న. సార్ ఎందుకు యుగాంతం జరుగుతుంది అంటారా అంటే, నా ఫోటో చూసుంటాడు ఇక్కడ ఈ పోస్టర్లోను. నువ్వు రా నాయనా. ఎంతసేపు అన్నాడు. 1 అవరే బాబు, ఎక్కువ ఉండదు, నువ్వు రా అన్నాను. బాబు చెప్పండి సార్ అన్నాడు. జరగదు నాయన. అమ్మయ్యా అన్నాడు. అంటే బెంగతో ఉన్నాడు అన్నమాట. ఎంతవరకు అయ్య బాబు అనుకున్నవాడు మా అమ్మకు నాన్న, అమ్మ, అయ్యా అంటే అర్థం. అమ్మయ్యా అంటే అమ్మయ్యా, బతికారు, అమ్మ నాన్న బతికారు, నేను బతికాను. దేవుని పిల్లలారా, ఈ న్యూస్ మీడియా వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మీరు చెప్పండి. ఏమండి, ఈ న్యూస్ మీడియా వాళ్ళు ఏం చేయాలి? ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు చెబితే కానీ నమ్మరండి వీళ్ళు. ఏంది, శాస్త్రవేత్తలు చెబితే కానీ నమ్మరు. గొడ్డు కషాయుడిని నమ్ముతుందట. ఏమండి, గొడ్డు కషాయుడిని నమ్మినట్టు వీళ్ళు కూడా శాస్త్రవేత్తలు చెప్పిందే నమ్ముతున్నారు. చూడ ఇన్ఫర్మేషను మరి మీకు చదివి వినిపిస్తాను. ప్రపంచమంతా భయపడుతున్నట్లుగా ఏమీ కాదని, 2012లో ప్రళయం సంభవించదని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నకిలీ సైన్స్ వెబ్సైట్లతో పాటు ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుందామనుకుంటున్న కొందరి స్వార్థపూరిత యోచనే ఈ కాస్మోఫోబియాకు కారణమని నాసా శాస్త్రవేత్త డేవిడ్ మోరిసన్ చెబుతున్నారు. ఈ నవంబర్లో విడుదల కానున్న హాలీవుడ్ సినిమా 2012 ప్రచారం కోసమే నకిలీ వెబ్సైట్ల ద్వారా ఈ కట్టుకథలు పుకార్లు సృష్టిస్తున్నారనే విషయం ఈ అధ్యయనంలో బయటపడటం విశేషం. కానీ ఎంత బీభత్సం అండి, ఎంత బీభత్సం జరుగుతుంది దేవుని పిల్లలారా. మరి మనం ఎంత చెబుతున్నాం, మన మాటలు మీడియా వాళ్ళు ఎందుకు వేయటం లేదు? వీడు చెప్పకముందు నాసావాడు ఎప్పుడు చెప్పాడండి? నాసావాడు ఈ నెలలోనే చెప్పాడండి, మొన్న నవంబర్లో చెప్పాడండి. నేను ఎప్పుడు చెప్పానండి? మార్చి ఏప్రిల్లో చెప్పానండి. ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఛాలెంజ్ చేశాను. మీరు స్క్రీన్ మీద చూశారు. ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్లో నేను సవాల్ విసిరాను. ఈ సంవత్సరం నవంబర్లో నాసా వాళ్ళు చెప్పారు. దేవుని పిల్లలారా, నేనెలా చెప్పాను? బైబిల్ బట్టే కదండి చెప్పాను. కానీ బైబిల్ గొప్పదని, బయటికి చెప్పవలసి ఉంటుందని పక్షపాతులైన వీళ్ళు చెప్పలేదండి, ప్రకటించలేదు. మన న్యూస్ ఇవ్వరండి వాళ్ళు, క్రిస్టియన్ న్యూస్ ఇవ్వరు వాళ్ళు. ఈ మహాసభ ఎంత జనం వచ్చారు కదండి, ఈ న్యూస్ ఇస్తారా? ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టి అక్కడ అందరూ కలిపితే 50 మంది ఉంటారండి. వీళ్ళు మొత్తం 30 మైకులు మూతులు పెడతారండి. ఇది గమనించారా మీరు? ఈ న్యూస్ మీడియా వాళ్ళు అందరూ కలిపి ఒక రాజకీయ నాయకుడు ఏదైనా ఒక చెత్త న్యూస్ చెప్పాలనుకున్నాడు అనుకోండి, 30 మైకులు మూతులు పెడతారు చెప్పమని. ఇంతకు అక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది? ఒక 20 మందో 30 మంది అంటారు. అంత వాళ్ళందరూ న్యూస్ వాళ్ళే. ఎందుకంటే ఈ న్యూస్ మీడియా వాళ్ళకి వచ్చినందుకు దోశ కానీ బిర్యానీ కానీ ఇవ్వాలండి, డబ్బులు కూడా కొంచెం ఇవ్వాలండి. లేకపోతే వాళ్ళకి వాళ్ళ పొట్టాలు పోషించుకోవాలి కదండి. ప్రతి ఒక్కడు ప్రజల మీద పడి బతుకుతున్నాడండి. అంత మోసం అండి. ఈ మధ్యన సాంబవి అని ఒక చిన్న పిల్ల బొడ్డు ఓడలేదండి, పెదవులు సరిగా, నాలికి కూడా సరిగ్గా తిరగదు, యుగాంతం అంటుంది. దాని చుట్టూ కెమెరాలు పట్టుకొని తిరుగుడండి వీళ్ళు, ఈ న్యూస్ వాళ్ళు. గమనించారు మీరు? ఈ న్యూస్ వాళ్ళు అనవసరంగా ఒక పనికిరాని ఒక చిన్న పిల్ల ఏదో మాట్లాడుతుంది, మైండ్ సరిగ్గా లేదు, లేదా వెనకాతలు ఎవరో పిల్లని అలా ప్రేరేపిస్తున్నారు. ఆ పిల్ల కూడా 2012 యుగాంతం అండి అని చెప్పేస్తుందండి. ఈ కెమెరాలు పెట్టుకుని ఒక చిన్న పిల్ల దగ్గరికి వెళ్ళి చెప్తూ మరి బైకులు పెట్టి అవి ఆ న్యూస్గా మనకు వినిపిస్తున్నప్పుడు, పిడి సుందర్రావు ప్రతి పల్లె ప్రతి పట్టణంలో వేలాది మంది ప్రజల మధ్య బహిరంగ సవాల్, మీస ఉంటే మగతన ఉంటే అని ఛాలెంజ్ చేసిన ఈ మీడియా ఆడంగి వాళ్ళు, మరలా అంటున్నాను ఈ మాట, మీడియా ఆడంగులు ఎందుకు రాలేదు?
క్రైస్తవ్యం మీద కోపమా, బైబిల్ మీద ద్వేషమా? ఎవడో ఒక డర్టీ ఫెలో డావెన్సీ గాడు అండి వాడు 15వ శతాబ్దంలో పుట్టాడండి వాడు. 1500 సంవత్సరంలో క్రీస్తు తర్వాత 1500 సంవత్సరాల తర్వాత పుట్టిన ఈ డర్టీ ఫెలో డావెన్సీ గాడు బొమ్మలు వేసుకునేవాడండి. ఆఫ్టర్ ఆల్ ఒక చిత్రకారుడు అండి వాడు. యేసు ప్రభు రొట్టె ద్రాక్షరసం తీసుకున్న దగ్గర ఒక ఫోటోలు ఇప్పటి వరకు మనకు అమ్ముతున్నారు. ఆ ఫోటోలో యేసు ప్రభువును రొమ్మును ఆనుకున్నట్టుగా ఒక ఆయన ఉంటాడండి. యూదులు జుట్టు పెంచుకుంటారు కదండి. యూదుల ఆచారం ప్రకారంగా వాళ్ళు జుట్టు కత్తిరించుకోరు, అందరికీ జుట్టు ఉంటుంది. ఆ రోజు యోహాను గారు యేసు ప్రభు ప్రక్కన కూర్చున్న దాఖలాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే ఆయన రొమ్మును ఆనుకున్నవాడు ఆయనే కనుక. ఆ ప్రభు ఆయన రక్తాన్ని, ఆయన మాంసానికి బదులుగా పస్కాను ఆచరించే సమయాన్న ఆయనది చేస్తున్న ప్రోగ్రామును ఫోటోలో వాడు ఆర్ట్ గీశాడు. ఆ ఆర్ట్లో ఈ యోహాను గారు జబదయి కుమారుల్లో ఒకడు, యాకోబు యోహాన్ అని అన్నదమ్ములు ఉన్నారు కదా, ఆ యోహాను గారు సువార్తను రాసిన ఆయనే, సువార్తను రాసిన వాడు ఆయనే, 3 పత్రికలు రాసిన ఆయనే, ప్రపంచ ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి ఆయనే. ఆయన చేరబడితే వీడి కోడులో ఏం దొరికిందట? ఎప్పుడు ఆళ్ళున్నది 1వ శతాబ్దంలో, ఈ దరిద్రుడు ఉన్నది 1500 సంవత్సరాల తర్వాత ఈ శతాబ్దంలో. వీడేదో ఆ బొమ్మను చూసి కోడ్ రాసి, యేసు ప్రభువు పక్కన కూర్చున్నవాడు ఆడ మనిషి, ఈయనకి ఆమెతో లైంగిక సంబంధం ఉంది, అదండి కోడ్, డావెన్సీ కోడ్. అది నిజమా అండి? వాడు నిజమా అండి? నేను టీవీ నైట్లో మీరు చూశారు కదా, వాడి గురించి చెప్పాను. ఈ డావెన్సీ అనేవాడు చర్చికి వెళ్ళేవాడు. అప్పుడు టీవీ నైన్లో మాట్లాడాను, ఆ సీడీలు కూడా మీకు అక్కడ ఉన్నాయి, కావలిస్తే కొనుక్కోండి. ఈ డావెన్సీ అనేవాడు ఒక మగ మోడలకు మరిగాడు. మళ్ళీ ఆ దరిద్రులు టీవీ నైన్లోనే మాట్లాడాను మళ్ళీ ఇది. ఎందుకంటే డబ్బులు కావాలి వాళ్ళకి. ఆయన తిడతావా? డబ్బులి. నువ్వు స్పీడ్ సుందరం తిడతావా? డబ్బులి. వాడిని చూపించి నన్ను తిట్టిస్తాడు, నన్ను చూపించి వాడిని తిట్టిస్తాడు. అంటే వీళ్ళు ఎవరన్నమాట? వీళ్ళు తంటాల మారుళ్ళు టైప్ అండి వీళ్ళు. ఒకడు పిన్ కౌంటర్ అంటాడు, ఈ మధ్య ఈడో కొంచెం తోకజాడుతున్నాడు అడ్డంగా. ఏమంటే ఐ న్యూస్ వాడు. ఏమంటే న్యూస్ మీడియాని ఎవరైనా ఇలా మాట్లాడతారా? పిడి సుందర్రావు తప్ప. ఈ దేశంలో ప్రధాని కూడా మీడియా గురించి మాట్లాడకూడదు. ఈ దేశం పరిపాలిస్తున్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడకూడదు మీడియాని. మీడియా అంటే భయం. ఈ మంత్రులకు భయం, ఈ ఎమ్మెల్యేలకు భయం, ఈ ఎంపీలకు భయం, ఈ రాజకీయ నాయకులకు భయం. పిడి సుందర్రావు అంటే మీడియాకి సింహ స్వప్నం. ఆఫ్టర్ ఆల్ ఈ డర్టీ ఫెలో డావెన్సీ అన్నవాడు 15వ శతాబ్దంలో పుట్టిన ఈ దరిద్రుడు ఒక మగవాడిని మరిగాడు. స్వలింగ సంపర్కం. అలా మరిగినందుకు ఆ సంఘంలో ఉన్న కాపరి వాడిని సంఘం నుంచి బహిష్కరించాడు. ఒక దరిద్రుడా, ఒక పెళ్లి చేసుకుంటే ఆడదొస్తుంది కదరా, నువ్వెదుగురా మగాడకు మరిగావని వాడిని డిబార్ చేశాడు చర్చి వెలివేసింది. అది కత్తిగట్టి యేసుక్రీస్తు మీద కక్షతో ఆనాడు సంఘాన్ని ఎదిరించలేని ఆ చేతగాని దద్దమ్మ, పిరికి పంద, వాడేదో పుస్తకం రాసేస్తే అది దొరికితే డాన్ బ్రౌన్, డామిట్ గడు వాడు, అమెరికన్ వాడు డాన్ బ్రౌన్, వాడు బ్రయన్ గ్రజర్ అనే నిర్మాతను పట్టుకొని డావెన్సీ కోడ్ అని సినిమా తీస్తావా యేసుక్రీస్తుకు విరోధంగా? ఒరే, సమకాలికుల్లో ఉన్నవాళ్లే మీలో ఎవరు మంచోళ్ళో చెడ్డోళ్ళు విశాఖపట్నంలో ఉన్నోడు నేనేం చెప్పగలనండి? ఒకే కాలంలో ఉన్న మనమే, ఒకే రాష్ట్రంలో ఉన్న మనమే, ఒకే భాష తెలిసిన మనమే. మీరేంటో నాకు తెలీదు, నా వ్యక్తిగతం ఏదో మీకు తెలీదు. ఎవడైనా మరి అవాకులు చవాకులు చెప్పుకోవాలి. దేవుని పిల్లలారా, ఒకే తరంలో ఒకే ఆంధ్రగా మనమంతా ఒకే రాష్ట్ర ప్రజలమై మరి ఉన్నప్పుడు ఒకే భాష కలిగిన మరి నా గురించి మీ గురించి తెలియని ఈ పరిస్థితుల్లో 1500 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు గురించి ఈ డర్టీ ఫెలోకి ఎలా తెలుసండి? ఈ డావెన్సీ గడికి చీర నెట్లో చూసేసరికి
నెట్లో డావిన్సీ గడి గురించి చూసేసరికి వాడు ఇదిగోండి ఒక మగ మోడల్లో మరిగిన దరిద్రుడు. ఆ రోజు సంఘం తీసుకునే నిర్ణయం అది. ఒక తప్పు చేసిన వాడు తప్పు చేయలేని వాడిని తప్పు పట్టటవా? అదండి నేను వేసాను డావిన్సీ కోడ్లో ఎన్కౌంటరు వాడికి. దేవుని పిల్లలారా ఆలోచించండి. మరి మీడియా వాడికి ఏం కావాలి? డబ్బు కావాలా? అంటే యేసుప్రభువుని అవమానించాలి కదా. యేసుప్రభువుని అవమానించే సినిమా కదా ఇది. ఏమండి నేను మాట అంటా, మీరు జాగ్రత్తగా వినండి. నేడున్న ఈ హైందవ దేశంలో హైందవ సోదరుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఎంతమంది న్యూస్ మీడియాలు పెట్టుకున్నారు, ఎంతమంది టెలివిజన్ మీడియాలు పెట్టుకున్నారు. వాళ్ళలో ఏ మీడియా వాడైనా రాముడి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకుంటారా చెప్పండి? హైందవ సోదరులు స్టూడియోని బద్దలగొట్టి మంటల్లో తగలబెడతారు. అవునా కాదో మీరు ఆలోచించి చెప్పండి న్యాయం. ఓకే, అలాగే అల్లాను కానీ ఖురాన్ను కానీ ప్రవక్త మహమ్మద్ను కానీ ఈ మీడియా చేత కానీ సన్నాసులు, మళ్ళీ అడుగుతున్నా అంటున్నా ఈ సన్నాసుల్ని, ఈ మీడియా సన్నాసులు ఎవరైనా అల్లా గురించి కానీ ఖురాన్ గురించి కానీ మహమ్మద్ ప్రవక్త గురించి కానీ తప్పుగా మాట్లాడితే పేల్చేస్తారు ఆ స్టూడియోని. ఇంతకీ చవకగా దొరుకున్న వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. మన బలహీనత తెలుసండి వాళ్ళకి. మనం ఎలాంటి వాళ్ళవి? యెహోవా ఈరే అంతా ప్రార్థన చేయవలెను, దేవుడు చూచుకొనును, మనము ప్రార్థించవలను బిడ్డ, ప్రార్థించవలను, సొమ్ము చేసుకొనవలను. వీడిల్లు ఎవడని తీసుకున్నాడు అనుకో, వీడిల్లు ఎవడని తీసుకున్నాడు అనుకో, అంతా యెహోవా చూచుకొను. పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోతాడా? పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, లాయర్ని పట్టుకుంటాడు, సివిల్ కోర్టుకి వెళ్ళిపోతాడు. అబ్బో, వీళ్ళనేమనాలి చెప్పండి ఇప్పుడు మీరు? వీళ్ళనేమనాలి. అందుకే నేను ఈ ఊరికి వస్తున్నానని తెలిసి పాస్టర్లు అన్నారట, మీరు ఆయన దగ్గరికి వెళ్ళకండి, మీరు ఆ మీటింగ్కి వెళ్ళకండి, మా భాగవతం అంతా బయట పెడతాడు ఆయన. ఈవేళ చెప్తున్నాను, బైబిల్లో లేనిది ఎవడైనా చెబితే మట్టేయండి, పర్వాలేదు, అట్టేయండి. ఇలాంటోళ్ళండి, ఇలాంటోళ్ళేనండి వీళ్ళు. ఇలాంటోళ్ళు ఉండబట్టే క్రైస్తవ్యం ఈరోజు కుక్కల చింపని విస్తరగా మారిపోయింది. విదేశీ మతం అన్నాడు అందుకే దీన్ని, విదేశీ పుస్తకం అన్నారు అందుకే దీన్ని. మనలో చేవ ఎక్కడుందో చెప్పండి? పిడి సుందర్రావు 20వ శతాబ్దంలో పుట్టబట్టే అసలు బైబిల్ ఏంటో, బైబిల్ గొప్పతనం ఏంటో, అసలు యేసు మాటల్లో ఉన్న గొప్పతనం ఏంటో, బైబిల్ గురించి కానీ ప్రభువు గురించి కానీ ఎవడైనా, ప్రధాని కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రభుత్వం కానీ యేసు జోలుకొస్తే పిడి సుందర్రావు సహించడు. ఎంత ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఎంత ధైర్యం మీకెందుకు, మీకు ఎలాగొచ్చింది? అలా ఏలియాకి రాలేదా? ఆనాడు ఎలీషాకు రాలేదా? ఆ రాజు దావీదుకు రాలేదా? ఆ రాజు శాంసన్కు రాలేదా? మహాబల పరాక్రమవంతులుగా ప్రభుత్వాలు ఎదిరించి నిలబడిన మహావీరుల జాతకాలు మీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్నాయే. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 12. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం. నరపుత్రుడా అంగలార్చు, కేకలు వేయి, అది నా ప్రజల మీదకి, ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్న ప్రధానులు అనుకున్న మీసాలు మెలేస్తున్న ప్రభుత్వం మీదకి వచ్చుచున్నది. ఖడ్గ భయము నా జనులకు తటస్థించింది కనుక నువ్వు తొడచరుచు అన్నాడు. చూడండి అక్కడ, నువ్వు తొడచరుచు. క్రైస్తవ వీరా తొడచరుచు అన్నాడు. 1/2 కేజీ మాంసం తొడలో ఉండదు, పెట్టుడు మీసాలు, కట్టుడు జుట్టు, తొడగొట్టేస్తాడు. మాటికి ప్రతి వాడు తొడగొట్టేటవే. ఈ తొడగొట్టమండం ఎక్కడుందో చూసారా? ఇప్పుడు
పిడి సుందర్రావు గారు ఏంటంటే బాబు అలా మాట్లాడతాం, మరి ఎలా మాట్లాడమంట? యెహోవా ఈరి ప్రభువా, డావెన్సీ కూడా చిత్రం రాకుండా చూడు తండ్రి, నేను మాత్రం బయటికి వెళ్ళను ప్రభువా, నా ఒంటి మీద ఈగ వాలకూడదు. అదే కదండి మనకు పిరికి మందు కదండి పోశారు. మన ముందున్నటువంటి క్రైస్తవ నాయకులు, పండితులు అనుకున్న వాళ్ళు పిరికి మందు పోశారండి మనకి, పిరికి మందు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7-9 వచనాలు కలిపి ఉంటాయి చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7-9 వచనాలు. ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండాలనుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించింది, మరియు ఎదురించిన వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు పండుగ దినము వచ్చినంత వరకు ఆసియాలో నున్న ఎఫెసులో ఉంటాను. ఎదురించి వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు పండుగ దినము వచ్చినంత వరకు ఎదురించి వారు అనేకులు ఎఫెసు పట్టణంలో ఉన్నారు గనుక ఎఫెసు పట్టణంలో ఉంటాను. కమాన్ అన్నాడు అందరిని, కమాన్. ఎదిరించేవాడు ఎవడైనా సరే. మళ్ళా ఈ గ్రౌండ్లో వేల మంది ప్రజల మధ్య మళ్ళా సవాలు విసురుతున్నాను. 2012 డిసెంబర్ 21 మయన్మార్ క్యాలెండరు, సర్ ఐజక్ న్యూటన్ క్యాలిక్యులేషన్స్, ఐన్స్టీన్ క్యాలిక్యులేషన్స్, ఆ దొమ్మరుడు పిచ్చోడు నాస్ట్రాడామస్ గారు చెప్పిన మాటలు నమ్మి ఎవడైనా నిలబడితే వేదిక మీదకి రండి. కమాన్ కమాన్. ఇంకా 2 రోజులు ఉంటాను ఈ సిటీలో, 2 రోజులు ఉంటాను, ఇంకా 2 రోజులు. జ్యోతిష పండితుడా, శాస్త్రవేత్త, మీడియా ఆడంగా ఎవడైనా ఎనీబడి రమ్మనండి. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారండి? చాలా చాలా గొప్పదండి బైబిల్. అందుకే బైబిల్ ఒక మాట రాశారు చూడండి. మీరు బైబిల్ ఇప్పుడు చూడండి, బైబిల్ చూడండి. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 16వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 94వ అధ్యాయం 16వ వచనం. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? క్రైస్తవులలో 250 కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. ప్రపంచ జనాభా 670 కోట్లు అనుకుంటే అందరికంటే ఎక్కువగా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు 250 కోట్లు. 250 కోట్ల మంది క్రైస్తవులతో దేవుడు ఈ రాత్రి దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? లేవగలరా మీలో ఎవరైనా? మేము లేవం ప్రభువా, నువ్వే చూసుకో. మేము లేవం, మాకు నడుము జారిపోయింది. మళ్ళీ ఏమైనా పడతారు తెలుసండి వీళ్ళు? ముసలు అయిపోతారు, మొదలు తొండలు అయిపోతారు. గుడుల్లో వచ్చి కూర్చుంటారు, అందరికంటే ముందు కుర్చీల్లో కూర్చుంటారు. ఉద్యోగంలో రిటైర్ అయిపోతారు. వీళ్ళే పెద్దలు చర్చికి, తెలుసు కదా. అందులో బాగా పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయితే ఇంకా పెద్ద పోస్టు చర్చిలోను. చివరిన కూర్చుంటారు. పాస్టర్ గారు పాట పాడమంటారు. అప్పుడు అందరూ లెగిస్తారు. ఏం పాడతారు తెలుసా? చిన్న గొర్రె పిల్లను యేసయ్యా, మెల్లగా నన్ను నడుపయ్యా. ఏడు ఇంకా చిన్న పిల్ల పడ్డలాగా ఉన్నావు, గొర్రుపోతువు నువ్వు, ముదార టెంకవు నువ్వు, చిన్న గొర్రె పిల్లవా? ఎవడరా నీకు నేర్పడి పాట? అది నువ్వు చిన్నప్పుడు సండే స్కూల్కి వచ్చినప్పుడు పాడాలి. దున్నపోతు అయిపోయి చివరి బెంచీలో అప్పుడప్పుడు నిద్రపోతూ చిన్న గొర్రె పిల్లను యేసయ్యా, మెల్లగా నన్ను నడుపయ్యా సమాధికి అని పెట్టాల. ఇలాంటి పాటలు పాడుకున్నోళ్ళు వీళ్ళేవి యుద్ధం చేస్తారండి? పారిపోతారు, వదిలేసి, దేశం వదిలేసి.
బలరావు సావర్కర్ పరిపాలించాడండి. బలరావు సావర్కర్ మరి ఆ రోజుల్లో ఉదయం దాసనారాయణరావు పేరు మీరు వినే ఉంటారు కదండి, ఉదయం పత్రిక నడిపేవాడు. ఈ దివాలు తీసి ఎత్తేసాడు, అది వదిలేయండి. ఈ దాసనారాయణరావు ఉదయం పత్రిక నడుపుతున్న కాలంలో బలరావు సావర్కర్ అనే ఆయన ఉన్నాడండి, క్రైస్తవ విరోధి ఉత్తర భారతదేశంలో. ఇతను ఏం చేశాడో తెలుసండి, సిరియన్ చర్చ్ అని ఉంది, అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉంది, కెనేడియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉంది, లండన్ మిషన్ చర్చ్ అని ఉంది. భారతదేశంలో ఉన్న మీరు, విదేశాలలో ఉన్న పేర్లు మీ గుడుల ముందు ఎందుకు తగిలించుకుంటున్నారు? భారత జాతి గౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారు కనుక మా దేశంలో ఉండే హక్కు మీకు లేదు, మీ దేశాలకు పొండి అన్నప్పుడు మరి పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టే యత్నం చేశారండి. ఇందిరాగాంధీ పరిపాలనా కాలం అది. ఓపీ త్యాగి ఈ ఇండియా దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ తగిలేద్దాం, వాళ్ళు ఇతర దేశాల పేర్లు పెట్టుకుంటున్నారని. నేను ఏమైనా అన్నానో తెలుసా అండి, నోటీస్ పంపించాను. ఏమైనా తెలుసా, మిస్టర్ బలరావ్ సావర్కర్, నీకు అసలు వరల్డ్ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ నీకు తెలుసా? ఈ భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఖైబర్ బాలన కనుమల గుండా వచ్చారు ఇండియన్ హిస్టరీలో. వాళ్ళెవరు? మధ్య ఆసియా నుండి వచ్చారు. మధ్య ఆసియా నుండి ఖైబర్ బాలన కను ఈ కొండల లోయలలో నడుచుకొచ్చిన ఉత్తర భారతంలో సెటిల్ అయి తరువాత దక్షిణ భారతదేశానికి వచ్చి సెటిల్ అయ్యారు. ముందు వచ్చిన వారు ద్రావిడులు అంటున్నారు, తర్వాత వచ్చిన వారు ఆర్యులు అంటున్నారు. మరికొంతమంది ముందు వచ్చిన వారు ఆర్యులు అంటున్నారు, తర్వాత వచ్చిన వారు ద్రావిడులు అంటున్నారు. ఇస్ ఇండియన్ హిస్టరీ. అంటే భారతదేశానికి మధ్య ఆసియా నుండి వలస వచ్చిన వారిలో ద్రావిడులు ఉన్నారు, ఆర్యులు ఉన్నారు. అంటే నీ బాబు 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 అందులో ఉన్నాడు, నా బాబు 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 అందులో ఉన్నాడు. నువ్వు నేను ఆర్యులకు ద్రావిడులకు చెందినవారమే మనం ఉండాలి. నన్ను పొమ్మడానికి నువ్వెవడో రా అన్నాను. మీకు అర్థం లేదా? నువ్వెవడో నన్ను పొమ్మడానికి? ఈ గడ్డ నాది. క్రైస్తవుడు అయినందుకు వెళ్ళిపోవాలి. నేను ఎందుకు వెళ్ళాలి? దెబ్బతో నోరు మూశాడు. దాసనారాయణరావు గారికి నోటంటే మాటలేదు. వీడికి ఇతరికి పంపించే నోటీసు. కథలు రాయడం కాదు, సినిమా కథలు. ఫిల్మ్ ఇండస్ట్రీ కబుర్లు చెప్తున్నాడు అతనే. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ పెద్ద చైర్మన్ ఇప్పుడు అక్కడ. నెట్ ప్రపంచం అంతా వెళ్తుంది. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? కొత్తగూడెంలో ఈ జరుగుతున్న ఈ సభలు ప్రపంచ దేశాల్లో ఉన్నవాళ్ళు, తెలుగు తెలిసిన ప్రతివాడు చూస్తున్నాడు ఇప్పుడు నెట్. నిన్న లైవ్ ఇవ్వలేదని గోల పెట్టేశారు ప్రపంచం. అన్ని దేశాల నుంచి ఫోన్లు రాలేదని, లైవ్ రాలేదని. దేవుని పిల్లలారా, ఎవడికి భయపడను ఈ విషయంలో. ఓపీ త్యాగ్ ఎప్పుడైతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాడో చచ్చాడో. అప్పటికి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న అధికార పార్టీ జనతా పార్టీ. కాంగ్రెస్ను కూకట వేళ్లతో లేపేసింది జనతా పార్టీ. జనతా ప్రపంచం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్క ఆంధ్ర రాష్ట్రం తప్ప ఒకే ఒకడు ఎన్నికయ్యాడు అప్పుడు మా ఆంధ్ర రాష్ట్రం నుంచి. అతడు నీలం సంజీవ రెడ్డి. ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నీకు అసలు ఏం తెలుసు? డొక్క సింపితే చరిత్ర తెలీదు, ఊరి చరిత్ర తెలీదు, పట్టణ చరిత్ర తెలీదు, స్టేట్ చరిత్ర తెలీదు, ఇండియా చరిత్ర తెలీదు, ప్రపంచ దేశాల చరిత్ర తెలియదు. ప్రతి వాడు నాయకుడైతే, పార్లమెంటేరియన్ అయితే ఖబర్దార్ బైబిల్ జోలికి వస్తే. అలా శాసించేవాడు ఎవడైనా ఉన్నాడండి దేశంలో? క్రైస్తవుడు. ఒబామా అధికారంకి వచ్చాడండి. వీడెవడనుకున్నారు? అమెరికా ప్రెసిడెంట్ అధికారానికి వచ్చాడు. అధికారానికి రాగానే అలా ఏం చేశాడు? ప్రమాణ స్వీకారం చూశారు కదా, బైబిల్ను చేతికిచ్చారు. ఎందుకు? గాడ్ బ్లెస్డ్ అమెరికా అని చెత్త మాటలు చెప్పుకున్న డర్టీ ఫెలోస్ అండి వాళ్ళు. ఇలా బైబిల్ ఇచ్చాడు. అప్పుడు బైబిల్ మీద చేసి ప్రమాణం చేశాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా. అప్పుడు సంతకం చేశాడు మొదటి ఫైల్ మీద. ఏమైనా తెలుసా?
ఇక అమెరికన్స్ అబార్షన్ చేసుకోవటం చట్టబద్ధం చేస్తున్నాను అని సంతకం పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తానని ఆయన సంతకం చేశాడు. ఇది బాగుంది కదండి. ఇది ₹2 బియ్యం, రైతులు రుణాలు తీర్చటం, వెరీ గుడ్. మరి ఇతనేటండి ఇలాడదాని సంతకం పెట్టాడు. అబార్షన్ చేసుకోవచ్చా? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని దేవుడు రాస్తే, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో, భయంలో, బైబిల్లో, బోధలో పెంచమని వ్రాస్తే, దేవుడు నీకు ఇచ్చిన ఈ గర్భఫలాన్ని తీసేస్తావా? చంపేస్తావా? ఎవడరాను నల్ల వేధవా? క్రైస్తవుడు నన్ను చెప్పుకొని గాడ్ బ్లెస్డ్ అమెరికా అంటూ పిల్లల్ని కడుపులో చంపమని హంతకుడా నీకెవడరా ఓటేసి గెలిపించాడు? చెడిపోయిందిరా అమెరికా, చెడిపోయింది. అమెరికా చెడిపోయింది కనుకనే అలాంటి చట్టాలు అడిగింది. భారతదేశం ఇంకా చెడలేదు. భారతదేశం ఇంకా చెడలేదు. ఆ గొప్పతనం, ఆ గౌరవానికి ఇప్పటి వరకు ఈ దేశానికి ఉంది. ఇక ముందు అలాంటి దౌర్భాగ్యులే ఈ దేశంలో పుడితే ఇక్కడ కూడా అదే చేస్తారు. పుట్టిన బిడ్డను చంపేయమంటావా? పుట్టబోయే బిడ్డను చంపేయమంటావా? ఇక్కడ కూడా ఎంటర్ అవుతున్నాయండి నెమ్మదిగా. ఐఫుల్ వాడియండి, కడుపు వస్తే తీసేయండి. ఇక్కడ కూడా వచ్చింది ఈ రోగం. ఎంత దారుణం అండి. ఏమండి, ఈ దేశం తప్పు చేస్తే దేశాన్ని దండించాలి, తప్పదు. ఎక్కడో అమెరికా తప్పు చేస్తే బాహాటంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాయి నెట్. ఈరోజు అమెరికన్స్ చెప్పాలి, వాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా ఖబర్దార్ అని ప్రెసిడెంట్ని హెచ్చరించే బోధకుడేడి అమెరికాలో. ఇడు తెల్లగా ఉన్నాడని దొరాడు. ఎవరన్నాడు? ఆడు దొరని నువ్వు అంటున్నావు. దౌర్భాగ్యులందరూ ఇండియా దేశం వచ్చి ఓ ప్రసంగాలు చూపించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఎంత రభస్ చేస్తున్నారండి. వాడు వచ్చి మనకేం చెప్తారండి బోధ? ఒక అమెరికన్ కానీ, ఒక యూరోపియన్ కానీ, ఒక ఆస్ట్రేలియన్ కానీ, ఒక కెనేడియన్ కానీ ఇండియా వచ్చి మనకు బోధ చేసే అర్హత లేదు వాళ్ళకి. ముందు వాళ్ళ దేశ ప్రజలను హెచ్చరించమనండి, వాళ్ళ దేశ ప్రధానికి బుద్ధి చెప్పమనండి. టోనీ బ్లేర్ ఏమన్నాడు తెలుసా? సింహగర్జన చూడండి, మీరు రాసినవి నాకు చాలా నచ్చాయి, నేను పాటించడానికి ప్రయత్నిస్తానన్నాడు మాజీ ఇంగ్లాండ్ ప్రధాని టోనీ బ్లేయర్. సింహగర్జనలో ఉంది. అలాగే ఆస్ట్రేలియన్ ప్రధాని, నీ మాటలు చాలా బాగున్నాయి, తప్పనిసరిగా థ్యాంక్స్ లాంటి పుస్తకాన్ని మాకు పంపించినందుకు అంటున్నాడు. ప్రపంచ దేశాలు హోరెత్తుతుంటే ఆ దేశంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ దేశాన్ని సరిచేసుకోలేని చేతగాని వారు మన దేశం వచ్చి మనకు నేర్పించే బోధ ఏంటి చెప్పండి? అదే చదువుతున్నారు మీరు కీర్తన 94:16. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు లేచునని దేవుడి రాత్రి అడుగుచున్నాడు మిమ్మల్ని. సంఘమా, సంఘ నాయకులారా, సంఘ కాపరులారా, ఇలాంటి సభలకు వెళ్ళొద్దని చెప్పటానికి సిగ్గులేదు మీకు? పండాలి. నేరం జరిగిన చోట ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరైనా అడిగితే మంత్రుల్ని వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా మీకు? చట్టం తన పని చేసుకుంటూ పోతుందని. వీళ్ళకు ఒక చట్టం ఉన్నప్పుడు ఆ చట్టం నేరస్తులను శిక్షించే అధికారము గలదైనప్పుడు లోకాలను కలిగించి ప్రతిరోజు తినడానికి అంత అన్నం పెట్టి పీల్చడానికి ప్రాణవాయువునిచ్చి మహావిశ్వాన్ని కలిగించిన దేవుడు తప్పు చేసిన ఏ దేశాన్నైనా ఎందుకు విడిచిపెడతాడు? ఆలోచించండి. అందుకని అంటున్నాడు, ఒకసారి చెప్పు, అంత్యకాల పిలుపు, చివరి గడియ మేలు కొలుపు, ప్రపంచానికి శాసించన్నాడు. శాసించు నాయన, శాసించు, నీ వెనుక నేనున్నాను. నువ్వు తొడచార్చు. అది అమెరికా అయినా, జర్మనీ అయినా, అగ్ర రాజ్యాలలో ఏదైనా తొడకొట్టు నువ్వు ఇండియా నుంచి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథము
2వ అధ్యాయము 26, 27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా పనులు, దేవుని పనులు చేసిన వానికి జనుల మీద అధికారాన్ని ఇస్తున్నాను. అమెరికా, రష్యా, జపాన్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రపంచ ప్రజల మీద అధికారం ఇస్తున్నాను నీకు. అతడు ఇనుప దండముతో వారిని ఏలుతాడు, వారి కుమ్మరి వాని కుండల వలె పగలగొట్టబడుదురు. కొట్టు, అలా చెత కొట్టొక్కొక్కడి నిన్ని. ఇది మీ గురించి రాసిన మాట. మీకు వర్తిస్తుందా ఈరోజు అది? అందుకే అన్నాడు ఆయన, దేవుని దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు లేచును అని తండ్రి బాధపడుతున్నాడర్రా. నీకు మాట ఇచ్చాడు, ఆదరించే మాట. చెప్పమంటారా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. 2012 యుగాంతం డిసెంబర్ 21. షటాప్! ఎవడరా అన్నదా మాట? బైబిల్లో లేదు. ఎవడోరా డేట్ కన్ఫర్మ్ చేయడానికి? నువ్వెంత, నీ బతుకెంతరా? ఆ డాక్టర్ పాల్ అనేవాడు, వాడు బైబిల్లో ఉందని శాస్త్రవేత్తగా చెప్పాడు. డర్టీ ఫెలో, వాడు చచ్చాడు. 2012 యుగాంతం అని. 1999లో యుగాంతం అనే పుస్తకం రాసిన డాక్టర్ వేదవ్యాస్ ఐఏఎస్ PhD చచ్చాడు. అబద్ధికులందరూ చచ్చారు. ఎందుకో తెలుసా? దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. 19:21. మరి ఏం నిలబడుతుందో చూడండి. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అధికముగా పుట్టును, కడకు దేవుని తీర్మానమే జడ్జిమెంట్ స్థిరం. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అన్నాడా లేదా? యేసుక్రీస్తు అన్నాడా లేదా? ఇస్కరియోతు యూదా పట్టి అప్పగించిన నాడు, పేతురు మల్కనే సైనికులు చెవిత్యగా నరికిన నాడు, నేటికి 1950 సంవత్సరాల క్రితం చరిత్ర పుటలలో కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనము. కత్తి పట్టుకొనివాడు కత్తి చేతి నశించిపోతాడు. తుపాకీ పట్టి 35 సంవత్సరాలు దక్షిణ భారతదేశంలోని 3 రాష్ట్రాలను గడగడలాడించిన కిల్లర్ నరహంతకుడు వీరప్పన్ అదే తుపాకీ గుండె కణతలో దూరి చచ్చాడు. కదా? ప్రతి రాత్రి ప్రపంచ పటం మీద నిద్రపోయి ప్రపంచాన్ని పరిపాలించాలనుకుని ఫిరంగులతో, తుపాకీలతో రాజ్యాన్ని జయించాలనుకున్న మహాభయంకర నియంత నేత క్రూరుడు హిట్లర్ వాడి తుపాకీతో వాడే కణతలో కాల్చుకున్నాడు. తమిళనాడు నుండి వలసి వెళ్ళి అక్కడ నాకు దేశం కావాలి అని అమాయక జనాన్ని 1000 లక్షల మందిని కిరాతకంగా చంపేసిన తమిళ పులి నాకంటే 2 ఏళ్ళు చిన్నాడు, ప్రభాకరన్ పిల్లై ఏ బాంబులు ఉపయోగించాడు వాటితోనే చచ్చిపోయాడు. 35 యెహెజ్కేలు గ్రంథము 6వ వచనం. బైబిల్ ఎంత గొప్పది!
ఓ మీడియా దద్దమ్మల్లారా, ప్రకటించండర్రా ఈ మహాజ్ఞానాన్ని. యెహెజ్కేలు 35:6 వచనము, నా జీవము తోడు నేను నిన్ను రక్తంగా చేసేస్తాను. నీ రక్తము, ఏ రక్తాన్నైతే నువ్వు దెబ్బతీసావో, ఎవరి రక్తాన్నైతే చిందించావో, ఏ అమాయకుల రక్తాన్నైతే నువ్వు చిందించావో, కార్పించావో, ఆ రక్తము నిన్ను తరుగుతుంది. రక్తము ఎదుట వాడి ప్రాణాలు తీసి కసకస వాడి పీకల కోసి వాడి కాళ్ళు చేతులు నరికి వేట కొడవళ్లతో పలుగులతో మధ్య మార్గంలో ఫ్యాక్షనిస్టుగా మారి ఉగ్రవాదిగా మారి చంపేస్తున్నావే, రక్తాన్ని చిందిస్తున్నావే. ఏ రక్తం నీకిష్టమని నువ్వు అనుకుంటున్నావో ఆ రక్తమే నిన్ను తరిమి వేస్తుంది. ఇది నా మాట అన్నాడు దేవుడు. ఇది నా మాట, ఇది యెహోవా వాక్కు. దేవుని పిల్లలారా, ఇది జ్ఞానం, మహాజ్ఞానం. ప్రపంచ బడులలో నేర్పించని జ్ఞానం, ప్రపంచ కవులలో రాని జ్ఞానం, అభ్యుదయాల అంగడిలో దొరకని జ్ఞానం. మహాజ్ఞానం, యేసే జ్ఞానం. ఆలోచించండి, బాగున్నాయా? సమాజాన్ని చైతన్యం చేసే, సొసైటీని బాగు చేసే ఇలాంటివి ప్రపంచ ప్రజలకు ఈ మీడియా ప్రకటించగలిగితే ప్రపంచమే, ఈ లోకమే ఒక స్వర్గలోకంగా మారిపోయేది. కానీ ఈరోజు అది లేదు. దానికి కారణం ఎవరు? రేపు చెప్పుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను, విన్నారు. కేవలము విని మరిచి వాళ్ళను వాళ్ళు మోసం చేసుకోనకుండా మీ మాట విన్న ప్రతి ఒక్కరూ బ్రతుకులో నిజంగా తమ జీవితంలో నిలిచి నడుచుకునే భాగ్యం ఇవ్వండి. ఈరోజు ఈ పట్టణంలో ఉన్న ప్రజలే కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి, కేవలం వినువారుగా ఉండకుండా విన్నదాన్ని బ్రతుకుబాటలో పెట్టుకునేటట్టు చేయండి. కన్వీనెన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ పట్టణంలో ఈ సభలు జరగాలని ఎన్నో వేల రూపాయలు తమ కష్టార్జితం నుంచి ఇచ్చి కష్టపడి చేశారు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుడి వచ్చిన పిల్లలందరినీ ఆపదల్లో, కష్టాల్లో, రోగాల్లో, బాధల్లో, సమస్యల్లో, వేదనల్లో ఎవరెవరు కలత చెందుతున్నారో ఆ బిడ్డలందరికీ శాంతిని ప్రసాదించండి. యేసునామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.